మన దగ్గర మంచి ప్రోడక్ట్ ఉండొచ్చు, మనం బెటర్ సర్వీస్ ఇస్తుండొచ్చు, కానీ కస్టమర్స్కి మన గురించి తెలియకపోతే, వాళ్ళకి మన మీద నమ్మకం లేకపోతే కస్టమర్స్ రారు. మన దగ్గర ఒక మంచి ప్రోడక్ట్ ఉండి మనం బెటర్ సర్వీస్ ఇస్తుంటే సరిపోదు, ఆటోమేటిక్ కస్టమర్స్ రారు. కస్టమర్స్ ఆటోమేటిక్గా మన దగ్గర రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కస్టమర్స్ని అర్థం చేసుకోవాలి. చాలా మంది మార్కెటింగ్ నేర్చుకోవాలంటే ఇన్స్టాగ్రామ్ నేర్చుకోవాలి, ఫేస్బుక్ నేర్చుకోవాలి, యూట్యూబ్ నేర్చుకోవాలి, మెటా యాడ్స్ నేర్చుకోవాలి అని అంటూ ఉంటారు. కానీ అవి మార్కెటింగ్ కాదు, అవి ఓన్లీ మార్కెటింగ్ ఛానల్స్ మాత్రమే. మార్కెటింగ్ అనేది ఇన్స్టాగ్రామ్తో స్టార్ట్ కాదు, ఆ ఫేస్బుక్తో స్టార్ట్ కాదు. మార్కెటింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఫౌండేషన్ ఏమంటే కస్టమర్స్. మన కస్టమర్స్ ఎవరు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళ వాంట్స్ ఏంటి, వాళ్ళ డిజైర్స్ ఏంటి, వాళ్ళ పెయిన్స్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు కొంటారు, అసలు వాళ్ళు ఎందుకు కొనరు, మన దగ్గర మంచి ప్రోడక్ట్ ఉన్నా కూడా కాంపిటీటర్ దగ్గరికి ఎందుకు కస్టమర్స్ వెళ్ళి కొంటున్నారు, ఇవి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. చాలా బిజినెసెస్ మార్కెటింగ్లో వాళ్ళ ప్రోడక్ట్ని సెంటర్లో పెట్టి మా సర్వీస్ బెటర్గా ఉంటుంది, మా ప్రోడక్ట్ బెటర్గా ఉంటుంది, మా ప్రోడక్ట్ క్వాలిటీ, మా ఫీచర్స్, మా ఎక్స్పీరియన్స్ అన్నట్టుగా మాట్లాడతారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే కస్టమర్స్ మన ప్రోడక్ట్ గురించి ఆలోచించారు, వాళ్ళ ప్రాబ్లం గురించి, వాళ్ళ నీడ్స్ గురించి, వాళ్ళ డిజైర్స్ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. అందుకే మనం మార్కెటింగ్ చేస్తున్నప్పుడు కస్టమర్స్ సెంటర్లో ఉండాలి. మన ప్రోడక్ట్ ఆర్ మన సర్వీస్ అనేది ఆ కస్టమర్స్ యొక్క ప్రాబ్లమ్ని ఎలా రిజాల్వ్ చేస్తుంది, తన నీడ్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తుంది, తన డిజైర్ రీచ్ అవడానికి ఎలా సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగానే మన మార్కెటింగ్ మెసేజ్ ఉండాలి, మన కంటెంట్ కానీ వీడియోస్ కానీ అలానే ఉండాలి. అప్పుడే కస్టమర్స్కి వీళ్ళు నా ప్రాబ్లం ప్రాపర్గా అర్థం చేసుకున్నారు అన్నట్టు ఫీల్ అవుతారు. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.